పల్లి చిక్కి పంటికి అంటుకోకుండా అచ్చం షాప్లో కొన్నట్టుగానే క్రంచీగా ఉండాలంటే నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే 500 గ్రాముల పల్లీలు అంటే 2 కప్పుల దాకా ఉంటుంది. ఇది మంచిగా మీడియం స్టవ్ పెట్టుకొని వేయించుకోవాలి. మంట పెద్దగా పెడితే పల్లీలు తొందరగా మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా మంచిగా ఉండయి. ఇట్లా నలిపి చూస్తే పొట్టు ఊడాలి. అప్పుడే పల్లీలు మంచిగా వేగినట్టు. ఈ పల్లీలను చల్లారాలి. చల్లారాకనే ఇలా నలుపుతూ పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని ఒక స్ట్రైనర్ తోటి పొట్టును తీసేసుకోవాలి. ఇలా పొట్టును మొత్తం తీసేసుకొని పొట్టు తీసుకున్న పల్లీలను పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలు పలుకులు పలుకులుగా కావాలి. పొట్టు తీసుకున్నాక ఒక గిన్నెతోటి నలపాలి. తర్వాత 1.5 కప్పు బెల్లం అంటే 400 గ్రాముల దాకా ఉంటుంది. బంక బెల్లం అయితే చాలా బాగుంటుంది ఈ పల్లి చిక్కికి. ఈ బెల్లం కరగాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. కొంచెం బెల్లంలో నేను తీసుకున్న బెల్లంలో ఇసుక ఉంది కాబట్టి నేను వడగడుతున్నాను. ఇట్లా వడగట్టాలి. వడగట్టాక ఇసుక బాగా వచ్చింది. ఇట్లా వడగట్టాక మళ్ళీ మరిగించుకోవాలి. పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి మధ్యలో మధ్యలో. పాకం మీద నురుగులు రాగానే ఒక బౌల్లో నీళ్లు పోసుకొని పాకం వేసుకొని చూడాలి పాకం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. ముద్దపాకం అయితే వచ్చింది కానీ ఇట్లా సాగుతుంది పాకం. ఇలా ఉండంగా పల్లీలు వేస్తే పంటికి అతుక్కుంటుంది చిక్కీ అనేది. అందుకే ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి మళ్ళొక్కసారి చెక్ చేసుకోవాలి. పాకంలో వేసి చెక్ చేసుకొని ఇట్లా ముద్దగా వచ్చి గట్టిగా ఉండాలి పాకం. ఇట్లా కొడితే గట్టిగా ఉండాలి. గిన్నెను కొడితే విరిస్తే కూడా అట్టిగా విరిగిపోవాలి. అట్లా పర్ఫెక్ట్ పాకం వచ్చాక ఈ పాకంలో వేయించుకున్న పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుకొని మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేడి మీద ఉండగానే ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో ఈ పల్లి చిక్కీ వేసుకోవాలి. పాకం పట్టిన పల్లీలను వేసుకొని ఒక గిన్నెకి నెయ్యి రాసి మొత్తం సమానంగా అనుకోవాలి. ఇట్లా సమానంగా అనుకోవాలి. వేడి మీద ఉండగానే చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకే కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఇలా ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి నచ్చిన షేప్లో. చల్లారితే మరీ గట్టిగా అవుతుంది. ఘాట్లు పెట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కత్తితోటి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక బటర్ పేపర్ నుండి ఊడొచ్చేస్తుంది ఈజీగా. మొత్తం పూర్తిగా చల్లారాకనే ఊడుతుంది బటర్ పేపర్ నుండి. పర్ఫెక్ట్గా వచ్చింది చిక్కీ. అంతే, ఎంతో సింపుల్గా అచ్చం షాప్లో కొన్నట్టే ఇంట్లోనే పల్లి చిక్కీ తయారు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే.